శ్రీశైలం హైవే 4 సిటీ అని చెప్పి ఎప్పుడో డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటికీ ఎలాంటి పునాది లేదని చెప్పాలి. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటుందంటారు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ జాకేర్. ఎందుకంటే 4 సిటీ అని డిక్లేర్ చేసి 19-20 నెలలు సుమారు అయింది. అవును. రేవంత్ రెడ్డి గారు సీఎం కొత్త ఫస్ట్ క్వార్టర్లోనూ డిక్లేర్ చేశారు. ఇది అంతకుముందు ఫార్మా సిటీ అని కేసీఆర్ గారి ప్రభుత్వంలో డిక్లేర్ చేశారు 19,330 ఎకరాలు. కానీ దాన్ని మళ్ళీ నామకరణం మార్చి 30,000 ఎకరాలకి ఎక్స్టెండ్ చేసి 4 సిటీ 100% జీరో సిటీ భారత్ సిటీ అనే విధంగా దాన్ని నామకరణం చేశారు. ఓకే. అయితే ఇటీవల శంకుస్థాపన కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు 4 సిటీకి శంకుస్థాపన అన్న 1.5 year తర్వాత శంకుస్థాపన జరిగింది. అయితే ప్రాక్టికల్గా చూస్తే పెద్ద డెవలప్మెంట్ చేయలేదు. బట్ ఒకప్పుడు మ్యాక్ ప్రాజెక్ట్స్ అనే ఒక కంపెనీ బిల్డర్ 30,000-40,000 స్టార్ట్ చేసి ఇప్పుడు 70,000-80,000-90,000 గజం అమ్ముతున్నారు. సో ఇది ఎక్కడంటే తుక్కుగూడకి 30-40 కిలోమీటర్ దూరంలో గ్రీన్ఫీల్డ్ సిటీ అని వస్తుంది. ఎంత 30,000 ఎకరాల్లో. సో ఆదిబట్ల దగ్గర టీసీఎస్ ఉంది. అట్లనే రతన్ టాటా రోడ్ అని డిక్లేర్ చేశారు ఆదిబట్ల దగ్గర. అట్లా యాచారం, కందుకూరు, కడతాలు, అమంగలు, కలవకుతి అంతవరకు కూడా సిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అంతకుముందున్న గవర్నమెంట్ వెస్ట్ జోన్లో ఫోకస్ చేశారు. దాన్ని చేసి ఒక రేటు 177 కోట్లు పర్ ఎకరం మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక వెస్ట్ జోన్ వైపు వెస్ట్ జోన్లో ఏం చేశారు, ఒక్క పర్టికులర్ తెల్లాపూర్, కొల్లూరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి దాని మీద ఫోకస్ చేశారు. కొడంగల్, దాని తర్వాత యాజ్బెస్టర్ రోడ్డు దీని మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు అక్కడ ఏమైంది, రేట్లు అందనంత ఎత్తికి నార్మల్ సామాన్య ప్రజలు కొనుక్కోలేరు. సో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే సైబరాబాద్ అనేది చంద్రబాబు గారి పేరు మీద ఉంది. 4 సిటీ ఎందుకు వచ్చింది? సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్. సైబరాబాద్ ఇస్ ప్యూర్లీ నేమో డాక్టర్ మన చంద్రబాబు గారు. ఇప్పుడు ఈ 4 సిటీ అనేది రేవంత్ రెడ్డి గారి కళ, అభిలాష, అంటే యాంబిషన్. ఆయన సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ఒక సిటీ చూశారు. ఆ సిటీ బాగా నచ్చింది. అలాంటి సిటీ మనం ఎందుకు డెవలప్ చేయకూడదు? ఇండియాలో మనకేం తక్కువ? చాలా మంచి ఇనిషియేషన్, మంచి ఉద్దేశం. కానీ అది జరగడానికి ఏం కావాలి? మనకి ఏదైనా సిటీ డెవలప్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలంటే డబ్బులు కావాలి. మన దగ్గర 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అప్పుకి వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు. ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ, జీతాలు డబ్బులు లేవన్నారు.